చూడండి, ఇండిగో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. చెప్పాం కదా మనం ముంబై వెళ్తున్నామని. సో చెన్నై నుంచి అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. రండి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చెన్నై ఎయిర్పోర్ట్ మొత్తం వచ్చేసి 4 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మనం టెర్మినల్ 4 లో ఉన్నాము. అండ్ టెర్మినల్ 4 నుంచి టెర్మినల్ 1 వరకు అయితే బగ్గీ సర్వీసెస్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనం టెర్మినల్ 1 కి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మనం 4 టెర్మినల్స్ కవర్ చేసేద్దాం. రండి. ముంబై అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో వాడి ఫ్లైట్ వచ్చేసి 7 o'clock కి, నాదైతే 9 o'clock కి. ఇంకా అయితే వాడిని టెర్మినల్ 4 లో అయితే డ్రాప్ చేసేసా. ఇంకా మనకైతే 2 hours ఇంకా టైం ఉంది. రండి మొత్తం చెన్నై ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ గా కవర్ చేసేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చెన్నై ఎయిర్పోర్ట్ మొత్తం 4 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా. టెర్మినల్ 1 నుంచి అయితే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. టెర్మినల్ 1 నుంచి మేజర్ గా అయితే ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చేసి టెర్మినల్ 4 నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారు. మేము వెళ్ళే ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా. సో ఇంక మనదైతే టెర్మినల్ 4 కి అయితే వెళ్ళాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే చెన్నైకి అయితే మెట్రో కనెక్టివిటీ ఉంది. చూడండి, మెట్రో స్టేషన్ కి అయితే వెళ్తుంది. బయట అంటే చలి అయితే ఇరగదీసేస్తుంది. ఇంకా స్లోగా నడుచుకుంటూ అయితే టెర్మినల్ 2 కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎయిర్పోర్ట్ లో కార్ పార్కింగ్స్ చేసుకోవడానికి అయితే సెపరేట్ బిల్డింగే ఉంది. అదిగో కనిపించే బిల్డింగే ఎయిర్పోర్ట్ కార్ పార్కింగ్. మొత్తం ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అన్ని టెర్మినల్ 2 నుంచే జరుగుతాయి. అండ్ ఇది వచ్చేసి అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2. మొత్తం చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చేసి టోటల్ 17 ఎంట్రీ గేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ 4 వచ్చేసి టెర్మినల్ 1 అండ్ 5 నుంచి అయితే టెర్మినల్ 2 లో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి మెట్రో స్టేషన్ కూడా టెర్మినల్ 2 నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంది. ప్రెసెంట్ వచ్చేసి బ్యాంకాక్, మస్కట్, దుబాయ్ ఇంకా చాలా డిపార్చర్స్ అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేశారా? ఎవరైనా ట్రావెల్ చేస్తే ఎక్కడి వరకు ట్రావెల్ చేశారు, ఎయిర్లైన్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళందరూ వచ్చిన వెంటనే బ్యాగేజ్ కౌంటర్ దగ్గర వాళ్ళ లగేజ్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా వెయిట్ వస్తే మళ్ళీ చాలా ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. రండి టెర్మినల్ 3కి అయితే వెళ్ళిపోతాం. టెర్మినల్ 3 ఏది కనిపించట్లేదు, మాయమైపోయిందా? లేదండి, టెర్మినల్ 3 వచ్చేసి అరైవల్స్. సో ప్రెజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. టెర్మినల్ 1, 2, 3 వచ్చేసి డిపార్చర్స్ అండ్ టెర్మినల్ 3 వచ్చేసి అరైవల్స్. ప్రెజెంట్ టెర్మినల్ 3 అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. రండి టెర్మినల్ 4కి అయితే వెళ్ళిపోదాం. టెర్మినల్ 4కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే టోటల్ 4 గేట్స్ అయితే ఉన్నాయి, D14 నుంచి 17 వరకు. ప్రెజెంట్ అయితే ఎయిర్ ఇండియా సర్వీసెస్ టెర్మినల్ 4 నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఓన్లీ ఎయిర్ ఇండియా సర్వీసెస్ వల్ల అయితే టెర్మినల్ 4 అంత రష్గా లేదు. ఎంట్రీ గేట్ దగ్గర అయితే వెరిఫికేషన్ ఉంటుంది. అవన్నీ చూసుకుని లోపలికి వచ్చేసాను. నేనైతే డిజీ యాత్ర అయితే ఆల్రెడీ సైన్ ఇన్ అవ్వడం వల్ల నాకైతే ఫాస్ట్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాగేజ్ చెక్ ఇన్ కౌంటర్స్. 20 kgs వరకు అయితే అలౌ చేస్తారు ఫ్రీగా. అండ్ మనకైతే బ్యాగేజ్ లేదు కాబట్టి ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఇది వచ్చేసి ఫైనల్ చెక్ ఇన్ కౌంటర్స్. ఇంకా ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. మన గేట్ నెంబర్ వచ్చేసి 128. అదిగో ఎయిర్ ఏషియా అయితే టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. ప్రెజెంట్ టైం వచ్చేసి 7:30 అయితే అయింది. ఇంకా మన ఫ్లైట్కి ఇంకా 1.5 hour అయితే టైం ఉంది. రండి స్లోగా మన గేట్ అయితే ఫస్ట్ చూసేసి తర్వాత అయితే లాంచ్కి అయితే వెళ్దాం. ఇంకా మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా నైట్ అంతా ట్రావెల్ చేసాం కదా, ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ అయితే చేసేసి ఇంకా రెడీ అయిపోయి లాంచ్కి అయితే వచ్చేసాం. ఇందులో అయితే 2 రూపీస్కి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే తినేయచ్చు. మనకి లాంచ్ యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇక్కడైతే 2 రూపీస్ ఛార్జ్ చేసి అయితే లోపలికి అయితే అలౌ చేస్తారు. చూడండి, ఫుడ్ బెవరేజెస్ అయితే ఎంత కావాలంటే అంత తినచ్చు. బట్ ఆల్కహాల్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లో అయితే చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అండ్ లైవ్ దోశ కౌంటర్ అండ్ ఆమ్లెట్ కౌంటర్ కూడా ఉంది. నేనైతే లైట్ గా అన్ని టేస్ట్ చేసేసి ఒక మసాలా దోశ, ఒక ఆమ్లెట్ అయితే తీసుకుని తినేసి ఒక కాఫీ అయితే తీసుకుని అండ్ 2 టెట్రా ప్యాక్స్ అయితే బ్యాగ్ లో అయితే పెట్టేసా. చూడండి, ఇండిగో ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఎయిర్ ఏషియా టేక్ ఆఫ్ కి ఇమీడియట్ గా రెడీగా ఉంది. ఇంకా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకుని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.